హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు నుంచి కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో పిల్లలకి చాలా హెల్తీగా వేలో ఎలా మనకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బేకరీ ఐటమ్స్ అని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అందులోనే కుకీస్, హెల్దీ కుకీస్ గోధుమ పిండితో చేసినవి ఇలా ఒకసారి మీ పిల్లలకి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో వాళ్ళు బయట ఫుడ్ కూడా ఇంకా తగ్గిస్తారు. ఇంకా మీకు తినిపించాలని ఉన్నది అన్నప్పుడు చిన్నపిల్లలకి బటర్ వేసి ఇంకా మన ఇంట్లోనే నెయ్యి వాడచ్చు. సో తక్కువ ఇంగ్రీడియంట్స్, ఇంకా జాగరీ పౌడర్ అంటే బెల్లం పొడి, అవి కూడా మన ఇంట్లోనే దొరికేవి, బయట కూడా మనం తెచ్చుకోవసరం లేదు. సో ఇందులో మనం బేకింగ్ సోడా ఇటువంటివి కూడా వాడవసరం లేదు. సో నేను ఫస్ట్ చూపించేస్తాను. ఫస్ట్ బటర్ని మెల్ట్ చేసుకోండి. సో బటర్ని మెల్ట్ అయిన తర్వాత షుగర్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గోధుమ పిండి జల్లించి ఆల్రెడీ నేను అందులో పెట్టుకున్నాను. సో ఆ పౌడర్ని అందులో వేసుకుంటే ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. సో జల్లించడం వల్ల ఏంటంటే సాఫ్ట్నెస్ వస్తుంది అన్నమాట. సో బాగా గోధుమ పిండి కూడా కలుపుకున్న తర్వాత సరే కొంచెం మనం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ బట్టి. సో మామూలుగా అయితే యాడ్ చేయకపోయినా పర్వాలేదు, మన దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదంటే ఇలాచీ పౌడర్ కూడా చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. సో ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే త్వరగా అయిపోయాయి. నేను మెజర్మెంట్స్ కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఎందుకంటే మీకు మెజర్మెంట్స్ ఉంటేనే బాగా వస్తుంది. సో ఒకటి నేను చెప్పడం వేరు, అందరు చెప్పడం వేరు. సో ఏంటంటే అందరూ మామూలుగా చేసి చూపించేస్తారు, బట్ మన మెజర్మెంట్స్ పక్కా కొలతలతో చేసి చూపిస్తే సో నేనేంటంటే ఒకరికి చెప్పేది ఎప్పుడు మంచిగా చెప్పాలని ఫీల్ అవుతాను. సో నాకు వచ్చేది వేరేటోళ్ళకి నేర్పించాలని అనుకుంటాను. సో ఆ దృష్టితో పెట్టుకుని మీకు మెజర్మెంట్స్ కూడా నేను అన్నీ చెప్తాను. సో అన్నీ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఎందుకంటే సో నేను ఎలా నేర్చుకున్నానో మీకు కూడా నేర్పిద్దామని. నేను ఈ కుకీస్కి ఓవెన్ కూడా అవసరం లేదు. సో నేను కూడా సిమ్లో పెట్టి స్టవ్ మీద చేస్తాను. సో మన హౌస్ వైఫ్కి ఓవెన్స్ ఎవరికి ఉండవు కదా అవైలబుల్గా. సో లేని వాళ్ళు కూడా ఇలా చేయొచ్చు అని చూపిస్తున్నాను. సో స్టవ్ మీద పెట్టి ప్రీహీట్కి 10 minutes పెట్టుకుని 30 minutes